ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారి భాష బాగాలేదని మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అసలు భాష మొదలుపెట్టిందోరా? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఉద్యమ సమయంలో ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొట్టే భాషను వాడి ప్రజలను విభజించి తనకిష్టం వచ్చిన రీతిలో అనాగరికంగా భాషను వాడిన చరిత్ర కేసీఆర్ గారికి దక్కింది. సరే, ఉద్యమ సమయంలో అని మనం ఊరుకుంటే ముఖ్యమంత్రిగా పత్రికా విలేకరులను కానీ, ప్రతిపక్ష నాయకుల్ని కానీ, చివరికి ప్రధానమంత్రి మోడీని కూడా మోడీనా బోడీనా అని చెప్పి మాట్లాడే భాష ఈరోజు తెలంగాణ రాజకీయాలలో ఒక విచిత్రమైన భాషను, మన అనాగరికమైన భాషను ప్రవేశపెట్టింది కూడా ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ మీరు ప్రవేశపెట్టి ఈరోజు మాట్లాడే భాష ఎంత విచిత్రంగా ఉంది. ఈరోజు మీరు 8 నెలల తర్వాత బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడాల్సిన భాష, ఈరోజు మేము చేసే స్కీములను అభినందించండి. మేము ఈరోజు ప్రజలకు ఏదైనా చేయకపోతే దానిని మీరు అడగండి. ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకునిగా మీరు పాత్ర పోషించండి, కానీ లేకుండా తోలు తీస్తా, ఇది తీస్తా, అది తీస్తా అని మాట్లాడుతున్నారు. మొన్న కేటీఆర్ చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయన పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ఎడమ కాలుతోటి చెప్పుతోటి కొడతా అని చెప్పి ఈరోజు మాట్లాడే పరిస్థితి. కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకోమని మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్లలోనే చెప్పుల దండలేసి ప్రజలతోటి బట్టలు ఉడబీకి కొట్టించే పరిస్థితి నీకు వస్తుందని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నాం. దమ్ముంటే ఈరోజు మా పాలసీలను మీరు అడగండి. ఏమిటికాయాల రేవంత్ రెడ్డిని నీ కొట్టబుద్ధి అవుతుందని అంటున్నావు? ఈరోజు పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నందుక, పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినందుక, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుక, 2 లక్షల రుణమాఫీ చేసినందుక, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నందుక, ఇవాళ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలుగా ప్రజాపాలన పేరు మీద బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుండు. ఈరోజు ఇచ్చిన హామీలు కాకుండా ఇయ్యని హామీలను కూడా అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకేమైనా సిగ్గుందా అని మేము ఈరోజు అడుగుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.